కవిత తన తండ్రికి రాశారు. సో తండ్రి కూతుళ్ళు అన్నాక లేఖలు రాసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇందులో అనేక కీలకమైన అంశాలను ప్రస్తావించారు. తాను డైరెక్ట్గా తన తండ్రి కేసీఆర్కి చెప్పలేక ఈ విధంగా లేఖ రూపంలో తన అక్షరాల రూపంలో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న తప్పుల గురించి, బీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణలో జరుగుతున్న ప్రచారం గురించి పర్టికులర్గా ఇక్కడ అనేక అంశాలను కవిత ప్రస్తావించారు. అందువల్లే ఈ లెటర్ అనేది అత్యంత కీలకమవుతోంది. ఈ నెలలో 2వ తేదీ రాసిన లేఖ, అంటే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఎలకతుర్తిలో జరిగింది. అది జరిగిన తర్వాత ఈ లేఖను రాశారు. ఆ సభ గురించే ప్రధానంగా ప్రస్తావించారు. సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు కావచ్చు, సభలో ప్లస్ పాయింట్ల గురించి, పార్టీకి సంబంధించిన ప్లస్ పాయింట్ల గురించి ప్రస్తావిస్తూనే నెగిటివ్ పాయింట్స్ని కూడా ప్రస్తావించారు. ఆ నెగిటివ్ పాయింట్స్ అనేది అత్యంత కీలకమవుతోంది. కేసీఆర్ కుమార్తె స్వయంగా తన పార్టీలో ఉన్న లోపాలని ఎత్తి చూపే ప్రయత్నం చేయడం. గత కొద్ది కాలంగా కవిత పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పర్టికులర్గా లిక్కర్ కేసులు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పటి నుంచి ఆవిడ పార్టీకి అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. పార్టీ వర్గాలు కూడా ఆవిడని పక్కన పెట్టాయి అన్న ప్రచారం విపరీతంగా జరుగుతుంది. రీసెంట్గా ఆవిడ ఒక మీటింగ్లో కూడా, ఒక చిట్ చాట్లో కూడా తన అసంతృప్తి మొత్తాన్ని కూడా వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో ఆవిడ కొత్తగా పార్టీ పెడుతున్నారంటూ కొంతమంది విపరీతంగా ప్రచారం కూడా చేశారు. దాన్ని బిగ్ టీవీ అయితే ధృవీకరించట్లేదు, ప్రచారం మాత్రమే.